మనుషుల్ని పిలవాలంటే పూర్వకాలంలో అరణ్యంలోకి అక్కడక్కడక్కడ ఉండేవారు. లక్షల మంది, కాలు బలముతోనే 20 లక్షల మంది, ఇంచుమించు 40 లక్షల మంది ఐగుప్తు నుండి అరణ్యంలో వెళ్తున్నప్పుడు మనుషులందరినీ సమకూర్చాలంటే ఏం చేస్తారు చెప్పండి? ఒక వ్యక్తి అరిస్తే వినపడుతుందా? దేవుడు ఆజ్ఞాపించిన కార్యం చేయడానికి ఆ రోజు స్పీకర్లు లేవు, మైకులు లేవు, శబ్దాలు లేవు. మనుషుడికి ఒక్కొక్కడికి కబురు వెళ్ళాలి. కానీ అంతమంది గుంపుకి వినబడడానికి దేవుడు ఏం చేశాడు? ముందే ఆయన సృష్టి ఒకసారి ఆలోచించండి. ఎద్దు ఒక బుల్, ఎద్దు ఒక కొమ్మ, దాని నుండి వస్తుంది. ఈరోజు మన బోర్లు ఉంటాయి, మన దేశంలో ఈరోజు ట్రంపెట్స్ ఉంటాయి చూడండి. ఆ ఎత్తడి, అవి స్టీలు, అల్యూమినియము అన్నీ ఉంటాయి, కలిసి ఉంటాయి. అవి మనుషులు చేసుకునేవి. దాని శబ్దానికి గుర్తు ఏంటంటే యుద్ధం చేద్దారా అనే దానికి గుర్తు. యుద్ధానికి, లోక యుద్ధానికి గుర్తు. దేవుడు చేసిన సృష్టి నుండి వచ్చే శబ్దం ఏదైనా దేవుడు మాట్లాడేదాన్ని అర్థం. దేవుడు మాట్లాడితే బయటకు మాట్లాడు. దేనికి మాట్లాడతాడో అర్థం చేసుకుందాం. ఆత్మతో మాట్లాడతాడు. రోష్ హషానా అంటే ఒక క్రైస్తవుడు అర్థం చేసుకోవాల్సింది, పశ్చాత్తాపము నీ జీవితం ఒక నిరీక్షణకు ఒక పిలుపు. నువ్వు ఎక్కడున్నావు? నీ జీవితం ఎక్కడుంది? నీ బ్రతుకు ఎక్కడుంది? నీ గమ్యం ఎక్కడుంది? నీ పరిస్థితి ఎక్కడుంది? నీ ఆలోచనలు ఎక్కడున్నాయి? ఇజ్రాయేలీలకి దేవుడు చేసిన ఒప్పందం, పశ్చాత్తాపడటానికి వారికి ఇచ్చిన పిలుపు. అయ్యా, నువ్వు ఎట్టి వెళ్తున్నావు చూసుకో. అయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు చూడు, ఎవరి దగ్గర ఉన్నావు చూడు, ఏం చేస్తున్నావు చూడు. క్రైస్తవులుగా మనకి ఇది క్రీస్తు తిరిగి రాబోతున్నాడు, తీర్పు ఉంది, శాశ్వతమైన జీవితం ఒకటి ఉంది, దాన్ని సూచిస్తుంది ఈ పండగ. యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు నేను ధర్మశాస్త్రంను నెరవేరుస్తానికి వచ్చానన్నాడు, కానీ ధర్మశాస్త్రాన్ని మారుస్తానికి రాలేదు. బాగా అర్థం చేసుకున్నాం. ధర్మశాస్త్రంను నెరవేరుస్తానికే యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చాడు. యేసుక్రీస్తులాగా మనం కూడా ఉండడానికి ప్రయత్నం చేస్తే మన జీవితంలో మనం కూడా ఏం చేయగలం తెలుసా? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగలం. యేసుక్రీస్తుతో ఈరోజు నువ్వు నడవాలనుకున్నప్పుడు దేవుని ఒక పరిపూర్ణత మన జీవితంలో అర్థం చేసుకోవాలి. ఈ రోష్ హషానా అనే మాటకి ఈ పస్కా పండుగగా మన బైబిల్ గ్రంథంలో నియమింపబడింది. హీబ్రూ భాష నుండే బైబిల్ కూడా తర్జుమా చేస్తూ వచ్చారు. ఒక మాటకి ఎన్నో అర్థాలు ఉంటాయి, కానీ సారం ఒకటే. దాన్ని వివరిస్తూ వచ్చారు. ఇది బైబిల్ ఒక పునాది. ఎందుకు ఇది బైబిల్ ఒక పునాది అంటున్నాం? ఆలోచించుకోండి. ఈ ఉపవాస ప్రార్థన ఎందుకు పెట్టామండి? సడన్గా ఆ పండగ కొరకు పెట్టామండి అనొచ్చేమో. మొన్న ఆదివారం నేను ఆలయానికి రాలేకపోయాను. ఆ రోజు గుంటూరు ఆవరణలోకి రాలేకపోయాను. ఆ రోజు దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటే 3 రోజులు ఉపవాస ప్రార్థన. మనం ఇప్పుడు కాదు అనుకుంది, ఇది సెప్టెంబర్ నెల ప్రారంభం నుండి ఆగస్టు 31వ తారీఖు నుండి ఉపవాస ప్రార్థన. ప్రసవ వేదన నెల, కష్టాలు, శ్రమలు, బాధలు, అయ్యో మొక్కాలి, ఏమవుతుందో తెలీదు. థియేటర్ లాప్ట్కి వెళ్ళినప్పుడు తల్లి క్షేమంగా ఉంటుందా, బిడ్డ క్షేమంగా ఉంటారా, ఇద్దరు క్షేమంగా ఉంటారా, ఏం జరుగుతుందో తెలీదు. అలాంటి నెలది. ఈరోజు అనేక మంది జీవితాలు ఇలాంటి స్థితిలోనే ఉండిపోయినాయి. అర్థం కావట్లా. దేవుని మీద సణుక్కుంటున్నాం, దేవుని మీద బాధపడుతున్నాం. దేవుడు ఈరోజు అందుకని ఈ పశ్చాత్తాప ఉపవాస ప్రార్థన పెట్టాడు. మన స్థితి ఎక్కడుంది? ఇది దేవుడు నియమించినది, మనుషుడు నియమించుకుంది కాదు. మనుషుడు ఈరోజు పద్ధతులు వాడుతున్నాడు, మనుషుడు ఈరోజు అలవాటులు వాడుతున్నారు, మనుషులు ఈరోజు మనుషులకు ఘనతను వాడుతున్నారు. ఒకసారి లేవ్యా కాండంను తీద్దాం. లేవ్యా కాండము 23వ అధ్యాయము 23, 24, 25 వచనములు మనం చదవబోతున్నాం. ఇది దేవుడు నియమించినది, మనుషులు నియమించింది కాదు, దేవుడు నియమించింది. లేవ్యా కాండము 23 అధ్యాయము 23, 24, 25. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను,
నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, 7వ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాపకార్థ శృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అందులో మీరు జీవనోపాధి అయిన ఏ పనియు చేయుటమాని యెహోవాకు హోమము చేయవలెను. బాగా అర్థం చేసుకుందామండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఎవరు సెలవిచ్చారు? యెహోవా సెలవిచ్చాడు. దేవుడే ఈ పండగను నియమించాడు. ఇది మనుషుడు చేసింది కాదు, దైవికుడు నిశ్చయించింది, దైవికుడు కోరుకున్నది. పవిత్రమైన సమావేశన, పవిత్రమైన వారందరూ కలుసుకోవడం. మనుషులు ఆగి, వారి అనుదిన పని నుండి ఆగి, వారి జీవితంలో జీవిస్తూ ఉన్న స్థితి నుండి ఆగి దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన వాక్యమును ధ్యానిస్తాం. ఈరోజు లెక్క ప్రకారం ఆయన్ని గుర్తిస్తాం, ఆయన మాటకు లోబడ్డాం, ఆయన క్రియలు అంగీకరిస్తాం. ఈ బూర శబ్దము ఒక కృతజ్ఞతకి గుర్తు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలందరినీ గుర్తు చేసుకోమంటున్నాడు. ఏం గుర్తు చేసుకోమంటున్నాడు? అయ్యా, గత సంవత్సరం అంతా నీ జీవితంలో నేను ఏం చేశాను, గత కాలం అంతా నీ జీవితంలో ఏం చేశాను. మనం ఈరోజు ఈ క్యాలెండర్ ప్రకారం మనం ఉన్నాం కాబట్టి కొత్త సంవత్సరం ఇంకా రాలేదు కదా అనుకుంటున్నారేమో. యూదుల క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం వచ్చేసింది. పూర్వకాలంలో అంతా క్యాలెండరు, టైము, గడియారం అన్నీ ఉండేవి కాదు. ఏం చూస్తారు భూలోకంలో? పైన ఏం చూస్తారు? ఆకాశంలో సూర్యుడు వస్తాడు, చంద్రుడు అంటాడు, దాన్ని బట్టి కాలాలు లెక్కేసుకునేవారు. అది ఒకరోజు ముందు ఉంటుంది, ఒకరోజు వెనక్కి ఉంటుంది, ఒక 10 రోజులు ఇటు అటు ఉంటుంది. కానీ ఈరోజు లోకమంతా కలిసి ఒక టెక్నాలజీగా వచ్చారు. కానీ దేవుడు ముందే నియమించినవి ఉన్నాయి, అవే సూచనలు. దేవుడు మోషేకి స్పష్టంగా సెలవిస్తున్నాడు, ఇది దైవ సమావేశన. దేవుడే ఈ ప్రత్యేకమైన రోజును నియమించాడు. మనం ఆయన ఆరాధిస్తున్నాము అంటే ఏదో ఒక ఆప్షనల్ కాదు. ఏదో నీకు కావాలంటే నువ్వు దేవుని సన్నిధికి రావడమో, నువ్వు కావాలంటే దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళడమో, ఈరోజు నా జీవితంలో వేరే గతి లేదు కాబట్టి దేవుని దగ్గరికి వచ్చాను అని నువ్వు అనుకుంటే నువ్వు మోసపోతున్నావు. జాగ్రత్త. ఈ దేవుడు నిశ్చయించుకున్న సమయాలు. ఈరోజు ఇక్కడ కూర్చుని ఉన్నవారు ముఖ్యంగా ది కల్వరి చర్చ్ గుంటూరు, విజయవాడలో ఉన్నవారు దీన్ని అర్థం చేసుకుంటారు. ఇది మనుషులు చేసింది కాదు, ఇది మనుషుల వల్ల జరిగింది కాదు, దేవుని మూలంగా జరిగేది. దేవుడు నిశ్చయిస్తే ఇక్కడికి వచ్చాము. దేవుడు వారి ప్రజల్ని పిలుస్తున్నాడు. అందుకే హెబ్రీయులు రాసిన పత్రికలో 10వ అధ్యాయము 25వ వచనంలో చక్కగా తెలియజేయబడుతుంది. ఏమని చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని ఆలోచింతము. ఆ దినము సమీపించుట మీరు చూచుని కొలది. ఏ దినము? ఒకసారి ఆలోచించండి. దేవుడు రాకడ వచ్చే దినము, దేవుడు నీకు ఆలయంలో కలవడానికి అవకాశం ఇచ్చే దినము. ఈ జీవితం నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో, ఎవరి కొరకు బ్రతుకుతున్నావో, ఎవరిని గణపరచాలని బ్రతుకుతున్నావో, ఎవరిని నువ్వు ఆహ్వానించుకుంటున్నావో నాకు తెలియదు. సంఘముగా కలుసుకుంటాం అనేది దేవుడు నియమించింది. పాత నిబంధన గ్రంథంలో రోష్ హషానా అనేది ఒక దైవికమైనదంటే అది మనుషుడు ఒక ఆలోచన కాదు, అది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ, మోషే ఆజ్ఞాపించింది కాదు, దేవుడు ఆజ్ఞాపించింది. అలాగే ఈరోజు సంఘము కలుసుకుంటుంది కూడా ఏదో సాధారణంగా ఉపాస ప్రార్థన గొప్పల కొరకో, ఆర్భాటం కొరకో, మనుషుడు నేను నియమించిందో లేకపోతే మనుషుడు అనుకుందో, సంఘం అనుకుందో కాదు. దేవుడు ఈరోజు మనల్ని అందరినీ సమకూర్చాడు. చక్కగా తెలియజేస్తున్నాడు. ఆ దినము సమర్పించుట మీరు చూచునేది కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుచు సత్కార్యములు చేయుటకు ఒకరిని ఒకరు పురుకొల్పవలెనని ఆలోచించుము. పురుకొల్పడం అంటే ఈరోజు నువ్వు పక్కవారిని చూసి గణపరుస్తామో, స్తుతిస్తామో,
వాళ్ళని పొగడ్డము కాదు. ఈరోజు దేవునికి కావాల్సిన బలి మన ప్రార్థన అండి. నీ స్వరము పైకి వెళ్ళాలి, నీ శబ్దము పైకి వెళ్ళాలి, దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి, దేవుని స్థలంలోకి వెళ్ళాలి, పరలోకం దగ్గరికి వెళ్ళాలి. ఈ ఉపవాస ప్రార్థన నువ్వు సాధారణమైన ఉపవాస ప్రార్థన అనుకుంటున్నావేమో, కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడతాను, నీ జీవితం తెలియజేస్తాను, నీ బ్రతుకు ఒక పరిస్థితిని తెలియజేస్తాను, ఈరోజు ఆయన రాజ్యం కొరకు నిన్ను సిద్ధపరుస్తాను, ఆయన ప్రణాళిక కొరకు నిన్ను సిద్ధపరుస్తాను, ఆయన ఆలోచన కొరకు నిన్ను సిద్ధపరుస్తున్నాను అని తెలియజేయడానికి, ఆయన మాస్టర్ ప్లాన్ తెలుసుకోవడానికి ఒక మంచి సందర్భం. చాలా సంతోషం. మీరు కొంతమంది ఈరోజు కోరుకుని వచ్చారు. ఉద్యోగంలో ఉన్న సమయమైనా ఈ మీటింగ్ ప్రారంభిస్తానికి సాతాను ఎన్నో వింతైన సమస్యలు పెట్టినా నాకు సంబంధం లేదు, దేవుడు పని కదా, దేవుడే చూసుకుంటాడు. దేవుడు కదా సంభాషణ కలిపేది, నేను కాదు కదా, మరి ఆయనే చూడాలి. నేను కంగారు పడలా, సమస్య ఏమి లేదు. ఏదో ఒక వైర్లో లూజ్ కనెక్షన్ ఉంది అంతే, దాన్ని వదిలేసి లోకమంతా ఎదుగుతున్నారు మా నన్ను. అందుకే ఆలస్యమైంది, క్షమించండి. మీరు ఆలస్యంగా వెళ్ళినా పర్వాలేదు, కానీ ఈరోజు నీ జీవితం మారిపోవాలి. ఒక సంఘము సమకూడుతుందంటే ఏదో క్యాజువల్గా ఏదో కొంచెంసేపు ఏదో పైన ఉద్రేకం కొరకు ఏదో నేను దేవుని సన్నిధిలోకి వచ్చి పడ్డాను కదా అనే దానికి కరు కాదండి. ఆధ్యాత్మికమైన మెలకువ కావాలి. ఈ రోషాషాన అనేది ఇజ్రాయెల్ ప్రజలందరికీ కూడా, అయ్యా నువ్వు మెలకువ కావాలి. దేవుడు ఒప్పందాలు ఉన్నాయి, దేవుడు ఒప్పందం చేశాడు. వారు ఐగుప్తు నుండి వారిని బయటికి తీసుకొచ్చినప్పుడు, అయ్యా మిమ్మల్ని కానాను దేశంలో తీసుకెళ్తానికి నేను బయటికి తీసుకొచ్చానయ్యా. ఆ కానాను దేశ ప్రయాణం చేయడానికి ఎంతో సమయం ఉందయ్యా ఇంకా వెళ్తానికి. ఆ ఒప్పందం తెలుసుకో, దాని మీద గురిపెట్టు. ఇక్కడ ఉండిపోదాం, ఇక్కడ నిలబడిపోదాం అనుకోవద్దు. ఒక అద్భుతం చూశాక చాలా అనుకోవద్దు. నీ దేవునితో ఈరోజు అర్థం చేసుకోవడం నేర్చుకో, అప్పుడే విజయం కలుగుతుంది. బోరా బాకా ఊదిడి అన్నాడు దేవుడు. బోర ఊదుతున్నప్పుడు శబ్దం ఎక్కడికి వెళ్తుంది తెలుసా అండి? గాల్లోకి వెళ్తుంది, గాలి నుంచి వెళ్తుంది. బాగా అర్థం చేసుకోండి, అది ఆత్మకి సంబంధించింది. బోర ఎందుకు ఊదుతున్నాం, ఎందుకు బోర ఊదేడు దేవుడు? ఈరోజు ఏమి ఈ పండగ ద్వారా, ఈ పస్కా పండగ ద్వారా నువ్వేం అర్థం చేసుకోవాలి? నీ క్రీస్తుని నువ్వు ఎలా ఆహ్వానించాలి? నీ క్రీస్తుతో ఈరోజు నువ్వు ఎలా నడవాలి? నువ్వు ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడ చచ్చిపోయి ఉన్నావో ఈరోజు లగాలి అంటున్నాడు. మన జీవితాలకి ఈ బోర మన ఆత్మను నిలబెడుతుంది. ఈరోజు మనం దేవుని వాక్కును, ఆయన ఆత్మను బోర ద్వారా మన జీవితంలో జీవింపజేయచ్చు. ఆయన వాక్కు గాల్లో వస్తుంది నీ జీవితంలో. చూడడం వల్ల విశ్వాసం కలుగుతుంది అనలేదు, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. దేవుని రెండో రాకడ గురించి చెప్పాడు. అందరూ ఒకేసారి, ఒకే క్షణంలో, ఒకే గడియలో అందరు చూస్తారు. ఏం చూస్తారు? ఆయన వస్తున్నాడు రారాజుగా, ఆయనే క్రీస్తు. ఆయన గురించి నేను విన్నానే, ఆయన గురించి నాకు తెలిసే, ఆయన నాకు బాగా తెలిసే అనేవారికి తెలుసుకోవడానికి కాదు. ఎవరు ఆయన కొరకు జీవిస్తున్నారో, ఎవరు ఆయన కొరకు నిద్రించున్నారో, ఎవరు ఆయనతో వారి జీవితంను ఆయన ఉద్దేశంను కొనసాగించారో వారి జీవితంలోనే నిలబడేది. బాగా అర్థం చేసుకున్నాం. రోమిలికి రాసిన పత్రికలో 10వ అధ్యాయము 11వ వచనంలో పౌలు గారు ఆధ్యాత్మికంగా మెలకుగా ఉండడానికి ఈ బోర శబ్దముతో దాన్ని పోలుస్తూ ఒక మాట చెప్తున్నాడు. చదువుదాం. మరియు మీరు కాలముని ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. అని ఏమంటున్నాడు? నిద్ర మేలుకునే వేళ అయి ఉన్నదని తెలుసుకుని అలాగు చేయుడి. ఈ బోర శబ్దము మనుషులందరినీ ఒక చోటకు చేరుస్తుంది, చల్లాచెదర అయిపోయిన వారందరినీ. దేవుడు కాలంలో జరుగుతున్న సూచనల ద్వారా పౌలు గారు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. నువ్వు నిద్ర మేలుకో, నీ ఆధ్యాత్మిక జీవితంలో లేకు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు నిద్రిస్తున్నారు, శారీరకంగా కాదు, ఆధ్యాత్మిక రూపంగా, సుఖంను కోరుకునే రూపంగా.
ఈరోజు డిస్ట్రాక్షన్స్ వలన, ఈరోజు అజాగ్రత్తగా జీవిస్తున్న వలన, నిత్యత్వం కొరకు జీవించకుండా ఉన్న వలన, దేవుని ఫలం కొరకు జీవించకుండా ఉన్న వలన దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు, నువ్వు లెగు, నీ ఆత్మని లేపు. నువ్వు ఎందుకు ఈ లోకంలో ఉన్నావు? ఎవరి కొరకు ఉన్నావు? ఏం చేస్తున్నావు? ఎవరిని సంతోషపెడుతున్నావు? ఎవరి కొరకు నీ జీవిస్తున్నావు? దేని కొరకు జీవిస్తున్నావు? ఆ సనుగుడు, ఆ ప్రశ్న వస్తున్నప్పుడు నీ జీవితంలో దేవుని దగ్గర నుంచి నువ్వు జవాబు పొందుకుంటున్నావా? ఈరోజు నీ పిలుపుని పిలుస్తున్నాడు దేవుడు, నీ పిలుపుని పిలుస్తున్నాడు. క్రీస్తులో గుర్తుని అడుగుతున్నాడు, క్రీస్తులో గుణం నీ జీవితంలో ఏముందని అడుగుతున్నాడు, క్రీస్తుకు సంబంధించిన సమాధానం నీ జీవితంలో ఏముందని అడుగుతున్నాడు. ఈరోజు రక్షణ ఈరోజు సమీపించింది, అందుబాటులో ఉంది. నీ హృదయం మార్చుకునే అవకాశం ఉంది, నీ నిర్ణయం మార్చుకునే అవకాశం ఉంది, నీ ఉద్దేశం మార్చుకునే అవకాశం ఉంది. దేవుడు ఈరోజు నీ జీవితంలో కావాలని నేను కూర్చోబెట్టాడు, నేను అక్కడ బంధించి పెట్టాడు, నేను నిలబెట్టాడు. నీ జీవితంలో ఆశీర్వాదంలో కావాలని కొన్ని ఒక శ్రమలో పెట్టాడు, ఒక అనుమానంలో పెట్టాడు, ఒక ఇబ్బందులు పెట్టాడు, ఒక హేళనలో పెట్టాడు, ఒక గందరగోళంలో పెట్టాడు, నీకు అర్థం కాని స్థితిలో పెట్టాడు. ఎందుకు పెట్టాడో తెలుసుకో. పిలుస్తున్నాడు నిన్ను, ఈరోజు పిలుస్తున్నాడు. క్రీస్తు రాకడ సమీపంగా ఉందంటున్నాడు. మనకున్న సమయంలో మనం పశ్చాత్తాపడాలి, పరిచర్య చేయాలి, మనము సిద్ధముగా ఉండడం చాలా ముఖ్యం. దేవుని స్వరానికి నువ్వు పలుకుతున్నావా? దేవుని వాక్కు అడుగుతున్న శబ్దం నీ హృదయంలో మోగుతుందా? లేకపోతే ఇంకా లేదా? ఇంకా ఎవరైనా సేవకులు ఈరోజు నన్ను ఆశీర్వదిస్తారా, నాకు దీవిస్తారా, నాకు కావాల్సింది ఇస్తారా అంటే సేవకుడు నిన్ను ఎక్కడ చేర్చలేడు? బాగా అర్థం చేసుకోండి. మోక్షం చేర్చలేడు. సేవకుడు ఈరోజు నిన్ను రక్షించలేడు. సేవకుడు క్రీస్తు ఒక దాసుడు. కానీ ఆయన కుమారుడుగా, కుమార్తెలుగా మనం మారినప్పుడు దేవుడు ఆయన ప్రకాశం మన జీవితంలోకి ఏం చేస్తాడు? ఉపయోగించుకుంటాడు. ఆ పరిపూర్ణత ఈరోజు నీ జీవితంలో కావాలంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఈరోజు ఈ రోష్ హషానా అనే ఈ పండగ ద్వారా నీ జీవితంలో ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావు? ఏదో తెలుసుకోవాలి, నేను ఏదో కనిపెట్టాలి, ఏదో సూచించుకోవాలి. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అది దేవుడు ఇచ్చిన వాగ్దానం అని ఎదురు చూస్తున్నారు. వాళ్ళు ప్రభు చిత్తం అయితే రేపు దినం ఆ అంశం ధ్యానిస్తాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయంలో వాగ్దానం ఉంటుంది. ఆ వాగ్దానం గురించి వాళ్ళు ఈరోజు పట్టుకుని వాగుతున్నారు, బోధించుకుంటున్నారు, భయపడిస్తున్నారు. నాకు బాగా గుర్తుంది, 2000 సంవత్సరంలో 99 31వ తారీఖు 12/99వ తారీఖు ఆ 12 గంటలకి ఈ డిజిటల్ రంగం ఏమవుతుందిరా బాబు, డేట్ మారుతుందా, మారకుండా ఉండిపోతుందా? అందరూ పాపం ఎదురు చూశారు. 2001 వస్తుందా, లేకపోతే ఇది అంతకాలమా, ఇదే ముగింపా, ఇదే దేవుని రాకడకు సూచన. అబ్బో, ఎంతమంది ఎన్ని బోధించారో, ఎన్ని వాక్యాలు ప్రకటించారో, ఎన్ని భయపడిచ్చారో. అందుకని ఈరోజు అలవాటైపోయిన మనుషులు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యా ఇది నువ్వు చేయవలసింది దేంతో నువ్వు అర్థం చేసుకో. ఈరోజు ఈ పండగను ఎందుకు చెబుతున్నాడో అర్థం చేసుకో. నీ స్థితి దేవుని దగ్గరికి తీసుకురా. ఈరోజే సమయం అంటున్నాడు. నువ్వు మెలకు అవ్వాల్సిన సమయం ఇది, పశ్చాత్తాపడవలసిన సమయం ఇది, దేవుని వెలుగులోకి నడవలసిన సమయం ఇది. ఈరోజు నీకున్న సమయము దేవుడిచ్చింది. నీ దగ్గర మిగిలిన సమయం ఈరోజు మిగిలిన ఈరోజు కొంతమంది జీవితాల్లో. ఏ సమయం అనుకుంటున్నావు? ఇంకా నా జీవితంలో సంవత్సరాలు ఉన్నాయి అనుకుంటున్నావేమో, నా జీవితంలో నేను బ్రతుకుతానని అనుకుంటున్నావేమో. అరే నిన్ను తీసుకెళ్తానన్నాడయ్యా దేవుడు, నా కానాన్ దేశంలో తీసుకెళ్తానన్నాడయ్యా. నీకు ఇచ్చిన వాగ్దానం మర్చిపోయావమ్మా నువ్వు.